బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కూటమి సర్కార్ ఏర్పడ్డాక జరిగిన మొదటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనుల టెండర్ల రద్దుకు ఆమోదం తెలపనున్నారు మంత్రివర్గం సభ్యులు. ఏపీలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాయి, ఇప్పటికే చూసుకుంటే కొత్త టెండర్లకు కూడా అవకాశం కల్పించే ఇదిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కూటమి సర్కార్ డీటెయిల్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుందనే విధంగా చెప్పచ్చు. సీఎం అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలకు సంబంధించినటువంటి అంశంపైన మంత్రిమండలి ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 10 కంపెనీలకు సంబంధించి 85,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధమున్నటువంటి నేపథ్యంలో ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. దాంతోపాటు గతంలో అమరావతిలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఏదైతే కొనసాగిందో దాన్ని రద్దు చేసి కొత్త వారికి రీటెండరింగ్ ఇవ్వాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు మంత్రిమండలిలో చర్చించనున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవనాల నిర్మాణాలకు సంబంధించి అంశానికి సంబంధించిన దానిపైన కూడా మంత్రిమండలిలో చర్చించినట్లు తెలుస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఈ నిర్మాణాలు ఏవైతే చేపట్టాలనుకున్నప్పుడు ఆ రీజన్లో ఉన్నటువంటి అంటే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి రీజన్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలే అనుమతులు ఇచ్చేటటువంటి విధానాన్ని కూడా ఈరోజు మంత్రిమండలికి సంబంధించినటువంటి అంశంలో ప్రవేశపెట్టనున్నారు. దానికి సంబంధించి కూడా చర్చ జరిగి ఆమోదించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలకు ఉన్నటువంటి గడువుని తగ్గించేటటువంటి అంశంపైన కూడా కేబినెట్లో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా విశాఖకి విజయవాడకి సంబంధించినటువంటి అంశంలో మెట్రో కారిడార్కి సంబంధించి నిర్మాణంకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో కూడా ఆమోదించుకున్నారు. తొలి విడతలో భాగంగా 11,000 కోట్ల రూపాయల వ్యయంతో కూడా మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశానికి ప్రతిపాదనలు అయితే ఈ కేబినెట్లో కూడా చర్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు టూరిజం పాలసీ అంటే గతంలో ఏదైతే ఉన్నటువంటి విధానాలకు అనుగుణంగా కాకుండా టూరిజం పాలసీని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తీసుకొని రావాలి అనే విధంగా కూడా ఇప్పటికే అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకొని ఉన్నారు. ప్రధానంగా కూడా టూరిజం పాలసీ అనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే టూరిజం పాలసీకి కేబినెట్ ఏదైతే పరిశ్రమలకు ఉన్నటువంటి కేబినెట్ హోదా ఏదైతే ఉందో ఆ హోదా కల్పించి టూరిజాన్ని ఎక్కువగా రాష్ట్రంలో డెవలప్ చేయాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి మంత్రిమండలి కూడా ఆమోదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అంశాలు అంటే టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెట్టుబడులకు సంబంధించి ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 10 కంపెనీలకు సంబంధించి 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మంత్రిమండలిలో కీలకమైనటువంటి చర్చించి దానికి ఆమోదం తెలుపుకునేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెట్టుబడులతో పాటు మెట్రోపాలిటన్కి సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్టుతో పాటు ఏదైతే అర్బన్ అథారిటీకి సంబంధించి రద్దు చేయడంతో పాటు ఈ యొక్క నిర్మాణాలు ఏదైనా చేపట్టాలంటే ఆ రీజన్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళకే అనుమతులు ఇచ్చే విధంగా కూడా చర్యలు ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్న రైట్ సాయి, అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు సర్వీసును కూడా ఎప్పుడు అమలు చేయాలనే దానికి కూడా సంబంధించి సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుందంటారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అంటే ప్రధానంగా కూడా ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు అమలు జరుగుతున్నటువంటి విధానాల్లో పెన్షన్ కానీ దీపం పథకానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి దాంతోపాటు ఈ మహిళలకి సంబంధించి ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి అంశంలో పైన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూడా మహిళల నుంచి కూడా ప్రధానంగా ఒక డిమాండ్ వినిపిస్తుంది. ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి అంశంలో కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి కంపల్సరీగా 6 నెలల గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పథకానికి సంబంధించి ఒక క్లారిటీ
ఇవ్వాలనే విధంగా కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ పథకాన్ని అమలు చేస్తే మహిళలకు సంబంధించినటువంటి అంశంలో కొంత అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి అదంతా కూడా పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరిగా అది ప్రభుత్వానికి కూడా క్లియర్గా ఒక ప్లస్ పాయింట్గా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి ఇచ్చిన వాటిలో ఒక్కొక్కటి అమలు చేయడం వేరు, ఈ పథకం వేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అనేది క్లియర్గా ముందుకు వెళ్తుంది, అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించినటువంటి అంశంలో ఈ ఉచిత మహిళలకు సంబంధించి ఉత్తర ప్రయాణం అనేది ఒక రకంగా డిమాండ్ అనేది ప్రతి స్థాయిలో, అంటే నియోజకవర్గ స్థాయిలో కదా గ్రామీణ స్థాయిలో కూడా పెద్దగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ పథకాన్ని కనుక క్లియర్గా ముందుకు తీసుకువెళ్తే దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలనే విధంగా అడుగుతున్నారు. అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రారంభిస్తారనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. కాబట్టి కంపల్సరీగా ఈరోజు దానికి సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ అయితే మంత్రిమండలి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, దానికి ఏదైనా గైడ్లైన్స్ అంటే ఏ విధంగా ఉచిత ప్రయాణం అనేది అనుమతిస్తారనే దానికి సంబంధించి గైడ్లైన్స్ ఏదైతే ఉంటుందో దానిని కూడా ఈరోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఆధార్ కార్డు బేస్డా లేకపోతే ఏజ్ బేస్డ్లో ఉంటుందా, లేకపోతే ఏ విధంగా తీసుకుంటారు, వేటికి అంటే సర్వీసులు వేటికి అనుమతులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అంశాలను కూడా ఈరోజు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానిపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే ప్రజలకు ఇవ్వాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిపైన కూడా చర్చ జరుగుతుంది అనే విధంగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.